ప్రగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. లాస్య నందిత ఈ పేరు 2023 డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకున్న క్రేజ్ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. దానికి కారణం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిగా లాస్య నందిత గారు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఒకెత్తైతే, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రజా యుద్ధ నౌక విప్లవ గాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసిన గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారిని కేవలం 3వ స్థానానికే పరిమితం చేస్తూ తన సమీప ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారిపై ఏకంగా 17,169 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చారు లాస్య నందిత. అయితే రాజకీయాలు ఆమెకు కొత్త కాదు. అంతకుముందు ఆమె తండ్రి 5 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనతో పాటు ఆయన్ని అనుసరిస్తూ ఆయనకు మద్దతుగా గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లోనే ఉన్న లాస్య దేశంలోనే అతిపెద్ద సైనిక కంటోన్మెంట్లలో ఒకటైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి విజయం సాధించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆమె గురించి ఎంతో ఆసక్తిగా ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో లాస్య నందిత గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్య నందిత గారు 1987 సెప్టెంబర్ 7న జి సాయన్న గారు గీతా గారుల దంపతులకి జన్మించారు. లాస్య గారికి 2 సోదరీమణులు కూడా ఉన్నారు. 2004లోనే హైదరాబాద్లో ఉన్న రత్నా కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లాస్య గారు చిన్ననాటి నుంచి తన తండ్రి ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, వారు ఆయనకిస్తున్న గౌరవం చూసి ఆకర్షితులై చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లాస్య గారి తండ్రి సాయన్న గారు తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1999 నుంచి 2004 వరకు వరుసగా 3 సార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2009లో ఓటంపాలైనప్పటికీ 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేసి ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు. 2015లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. మొత్తం మీద 1994 నుంచి 2015 వరకు 21 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు సాయన్న గారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2015లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తం 5 సార్లు సికింద్రాబాద్ నుంచే విజయం సాధించిన సాయన్న గారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దళిత సామాజిక వర్గ నాయకుల్లో ప్రముఖులని చెప్పుకోవచ్చు. అయితే సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19న హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. అంతకుముందు చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి కారణంగా ఆయన కాలు కూడా తొలగించారు. అయినా కూడా ఆఖరి వరకు తన కార్యకర్తలకి వీలున్నంత వరకు అందుబాటులో ఉంటూ మంచంపై ఉండి కూడా ఎమ్మెల్యేగా విధులు నిర్వహించారు ఆయన. అయితే ఆయనకి ఆరోగ్యం సహకరించిన సమయంలో పూర్తిగా నియోజకవర్గ బాధ్యతలు తన భుజస్కంధాన్ని వేసుకుని తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించారు లాస్య. 2015లోనే, అంటే కేవలం తనకి 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన లాస్య 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓటంపాలయ్యారు. ఆ తర్వాత తన తండ్రితో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరి 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అయితే 2021లో కవాడిగూడ నుంచే కార్పొరేటర్గా ఓటంపాలయ్యారు. అయితే తన నియోజకవర్గ ప్రజలకి ఎంతో అండగా ఉండి నిరంతరం ప్రజాసేవలోనే జీవితాన్ని గడిపిన సాయన్న గారు 2023 ఫిబ్రవరిలో మరణించిన సమయంలో ఆయనకి సరైన విధంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. సాయన్న గారు చనిపోవడం లాస్య గారిపై ఎంతో ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే సాయన్న గారు తన 3 పిల్లల్ని కూడా ఎంతో ధైర్యంగా ఉండేలా పెంచి పెద్ద చేశారు. ఎలాంటి సమస్యనైనా కూడా ఎంతో ఓర్పుగా నేర్పుగా పరిష్కరించుకునే విధంగా తన పిల్లల్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా సాయన్న గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు కలిసే వచ్చేవారు లాస్య గారు. ఒక విధంగా చెప్పాలంటే సాయన్న గారికి ఒక కూతురులా కాకుండా కొడుకులా సాయంగా ఉండేవారు. రాజకీయాలతో మాత్రమే కాకుండా లాస్య ఫౌండేషన్ అనే తన సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు లాస్య గారు. తన సంస్థ ద్వారా నిరుపేద మహిళలకి కుట్టి మిషన్లు ఇచ్చి ఉపాధి కల్పించడం, వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి, వృద్ధులకి వైద్యం ఇప్పించడంతో పాటు ఉచితంగా మందులు ఇప్పించడం, రోడ్ల మీద అనాధారంగా ఉండేవారికి, అనాథలకి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేయడం, వికలాంగులకి వీల్ చైర్లు అందించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేసి తన తండ్రి సాయన్న గారిలాగే అందరికీ సాయం చేసేవారు లాస్య. అయితే లాస్య గారిపై కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు విషయంలో పలు అవినీతి ఆరోపణలు కూడా రావడంతో పాటు స్వయంగా ఆమె మాట్లాడిన ఆడియో కూడా లీక్ అవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. లాస్య గారికి మొత్తం 180 మంది వరకు 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చామని ఆరోపించారు బాధితులు. ఇదంతా ఆమె కవాడిగూడ కార్పొరేటర్గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిని, ఆమె వడ్డీతో సహా తమ డబ్బుని చెల్లించాలని ఆందోళన చేశారు. ఆమెకు డబ్బిచ్చి నష్టపోయామని ఆరోపించిన బాధితులు. ఈ అవినీతి ఆరోపణల కారణంగా
సాయన్న గారి మరణం తర్వాత లాస్య గారికి ఎమ్మెల్యే టికెట్ దక్కదని అంతా భావించారు. కానీ సాయన్న గారు చనిపోయిన 11వ రోజు నుంచే తన నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చుతూ ప్రత్యర్థి వర్గం ఆరోపణలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ విమర్శలను వెనువదిలేయడం తప్ప ఏమాత్రం స్పందించకుండా ముందుకెళ్లిన లాస్య గారి మీద నమ్మకం ఉంచిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆమెకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా టికెట్ కేటాయించడం జరిగింది. అయితే నామినేషన్ వేసినప్పుడు ఇచ్చిన ఎన్నికల ఎఫిడవిట్ ప్రకారం తన చేతిలో ₹1,45,000 నగదుతో పాటు మొత్తం తన వద్ద ఇతర బ్యాంక్ అకౌంట్లు, షేర్లు, బాండ్లు, వాహనాలు లాంటి చరాస్తుల రూపంలో మొత్తం ₹87,50,000 ఉన్నట్టు పేర్కొన్న లాస్య గారు తన పేరు మీద హైదరాబాద్లోని చిక్కడపల్లి ప్రాంతంలో జవహర్ నగర్ గీతా రెసిడెన్సీలో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉందని, దాని విలువ ₹90 లక్షల వరకు ఉంటుందని ప్రకటించారు. అంటే మొత్తం ఆమె ప్రకటించిన దాని ప్రకారం ఆమె ఆస్తుల విలువ ₹1,77,00,000 అని చెప్పుకోవచ్చు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొని ఘన విజయం సాధించిన లాస్య గారు భవిష్యత్తులో ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా తనపై రాకుండా ఉండేలా చూసుకోవడమే కాకుండా తన నియోజకవర్గ ప్రజలకి నిజాయితీతో సేవలు అందించి రాజకీయంగా తన తండ్రి సంపాదించిన పేరు నిలబెట్టుకొని ఉన్నత స్థాయికి చేరి ఎంతోమంది యువత రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.